నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. దేశీయ సూచీలు వరుసగా 7వ రోజు కూడా ప్రతికూలంగానే ముగిశాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ముడి చమురు ధర పెరగడం, విదేశీ మార్కెట్ల నుండి అందుతున్న ప్రతికూల సంకేతాలే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నిన్న సెన్సెక్స్ 326 పాయింట్ల లెస్లో క్లోజ్ అయితే నిఫ్టీ 77 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, ఎటువంటి సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకోసం ప్రసారం చేస్తోంది, లైవ్ టెలికాస్ట్. సో మీరు తప్పనిసరిగా స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి కాల్ చేయండి. 2 స్టాక్స్ అడగండి, స్పెల్లింగ్ చెప్పండి. తప్పనిసరిగా అంటే మీరు ఓన్లీ మొబైల్లో మాట్లాడండి, టీవీలో మాట్లాడవద్దు, అలాగే ఏంటంటే బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు. సో డైరెక్ట్గా టీవీలో కాకుండా ఏంటంటే ఓన్లీ మొబైల్లో మాట్లాడడం వల్ల మీకు క్లియర్గా ఇక్కడ అనలిస్ట్ గారు చెప్పే సమాధానం కూడా వినిపిస్తుంది, అలాగే మీ క్వశ్చన్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. సో తప్పనిసరిగా మీరు మా సలహా సూచన పాటిస్తారని ఆశిస్తున్నాం. అలాగే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం, దాంట్లో కూడా 2 స్టాక్స్ మాత్రమే అడగండి. సో తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్కారం. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ ఏంటి సార్, మరి నేను మార్కెట్ నెగిటివ్గా ఉంది, మరి ఈవేళ ఎట్లా ఉండబోతోంది, ఎటువంటి సలహాలతో ముందుకు వెళ్ళాలి సార్? అంటే జనరల్ గా 7 డేస్ కంటే ఎక్కువ డౌన్ అయింది సార్. క్రూడ్ 91, 92 అదే రేంజ్ లో ఉంది, అదే తగ్గలేదు. ఇప్పుడు క్రూడ్ ని పట్టించుకోపోవటం అవుతుంది, ఎందుకంటే కంటిన్యూస్ గా డౌన్ అయింది కాబట్టి. నిఫ్టీ ఇప్పుడు దాదాపుగా 150 పాయింట్లు చూపిస్తోంది. ఎందుకంటే మనకు యుఎస్ లో కూడా కొంచెం అన్ని కూడా ప్రాఫిట్ లో ఉన్నాయి. సో బాండ్ ఈల్డ్ కొంచెం తగ్గుతోంది అక్కడ. సో డెఫినెట్ గా అందుకనే, ఎందుకంటే రివర్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ లోకి వచ్చింది అనుకోవచ్చు అన్ని. ఎందుకంటే మేజర్ అవి కూడా ఆల్ టైమ్ హైకి 40%, 50% పెరిగి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ తీసుకున్నారు. అలాగే నిఫ్టీ కూడా తీసుకుంది కాబట్టి మనకి క్రూడ్ తగ్గితే ఇంకా సపోర్ట్ వస్తుంది. సో ఈ గ్యాప్ అప్ అనేది నిలబడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. 150 పాయింట్స్ అంటే మనకి 100 పాయింట్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది నిలబడుతుందా లేదా అనేది. అంటే మనకి మెయిన్ ఏంటంటే 24,000 అండి. నిన్న 24,000 దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. సో ఇవాళ మైనస్ అంటే రోజులాగే లాస్ట్ వీక్ లాగే మొత్తం 7 డేస్ లాగే ఈ రోజు కూడా డౌన్ అంటే 24,000 కట్ అయిపోద్దా అనుకున్నాం. 23,800 నెక్స్ట్ సపోర్ట్ అనుకున్నాం ఏదైనా. సో 24,000 సపోర్ట్ తీసేసుకుంటుంది, అక్కడి నుంచి అంతకి కిందకి రాకపోవచ్చు, ఎందుకంటే రేంజ్ బౌండ్ మారుతుంది కదా. ఇప్పుడు 24 to 25 రేంజ్ అనుకోవచ్చు ఓ రకంగా చూస్తే. సో ఇప్పుడు మనకి 24,102 అబోవ్ కనుక ఇవాళ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ 24,600 తీసుకోవచ్చు. ఎప్పుడైతే 600 దాటిందో మనకి 25,102 అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దాటిందా, పైన క్లోజ్ అయిందా, డెఫినెట్ గా మన ఆల్ టైమ్ హై. అంటే ఇవాళ కాకపోవచ్చు ట్రెండింగ్ లో, ఎందుకంటే వాళ్ళు డౌన్ సైడ్ చూస్తే మీకు 24,100 లేదా 23,800 మ్యాక్స్ టు మ్యాక్స్ 800 కట్ కాకపోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు 24,000 కట్ కాకపోవచ్చు అనేది తెలుస్తోంది. సో ఇవాళ అందుట్లో ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి 100 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అవ్వాలి. కంటిన్యూగా డౌన్ అయింది కాబట్టి షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇవాళ రావచ్చు. సో డెఫినెట్ గా మినిమం 100 పాయింట్స్ ఇవాళ క్లోజింగ్, అంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100 పాయింట్స్ మినిమం అయితే అబోవ్ క్లోజ్ అవ్వాలని ఎక్స్పెక్టేషన్. సో ఇవాళ షార్ట్ కవరింగ్, ఇది ట్రెండ్ చేంజ్ అవ్వలేదు, దయచేసి షార్ట్ కవరింగ్ ర్యాలీనే ఇది. ఎస్ సార్. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని అంటున్నారు ప్రభు గారు. సో తప్పనిసరిగా అంటే ఆ సలహా సూచన తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ ఫస్ట్ కాలర్స్ తీసుకుందాం సార్. వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొనాలి సార్. ఇండియా మార్ట్ ఉన్నాయి, ఎట్లా అమ్మాలి? రెండోదేంటి సార్? ఇండియా మార్ట్. ఇండియా మార్ట్ ఓకే. ఇండియా మార్ట్ వచ్చేసి 1734 ఉంది సార్. ఇది 1% డౌన్ లో ఉంది. నిన్న కొంచెం డౌన్ అవుతుంది సార్, వీకే ఉంది ఇది కొంచెం డౌన్. ఇంకా 2,000 నుంచి తగ్గిపోతుంది. ఇంకా 1700, 1690 కట్ అయితే ఇంకా డౌన్ అవ్వచ్చు. ప్రాఫిట్ లో అంటే బుక్ చేసుకోండి, మంచిది. ఎల్ఐసి హౌసింగ్ అన్నారు. ఎల్ఐసి హౌసింగ్ 497 ఉందండి. ఇది 0.36% మైనస్ లో ఉంది. ఇది కూడా కొంచెం 540 నుంచి తగ్గుతోంది. మీకు ఎక్కడైతే 505 క్రాస్ అయిందో అప్పుడు కొనండి, అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటిదాకా కొంచెం డౌన్ ట్రెండే ఉంది.
కొంచెం ఇంకా డౌన్ ట్రెండే ఉంది. అంటే మనకి రీసెంట్ లో చూసుకుంటే భయంకరంగా లో 460 దాదాపుగా 460 23 మార్చ్ అంతవరకు రాకపోవచ్చు, కానీ 480 సపోర్ట్ 1, 460 సపోర్ట్ 2, 480 కట్ అయితే కిందకి రావచ్చు. ఇంకా కొంచెం 505 క్రాస్ అయిందంటే కొంచెం పైకి వచ్చే ఛాన్స్. ఎంతవరకు రావచ్చు? 540 వరకు రావచ్చు. ఆ 545 క్రాస్ అయితే మనకు 580 టార్గెట్. ఇవి ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి సార్. ఎస్ సార్. సార్ హనుమాన్ సింగ్ గారండి ఖమ్మం నుండి. సార్ నమస్కారం. హనుమాన్ సింగ్ గారికి నమస్కారం. ఉభయులకు శుభోదయం. శుభోదయం, చెప్పండి సార్. నమస్తే అండి ప్రభు గారు. చెప్పండి సార్. అక్కడ హిందుస్థాన్ షుగర్ ఉంది సార్, బజాజ్ హిందుస్థాన్ షుగర్ ఉన్నాయి సార్. అది 30% ప్రాఫిట్ ఉంది. దాన్ని హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? అదొకటి. షిప్ రాకెట్, ఓరియంట్ హోటల్స్, ఈ రెండు ఇప్పుడు బై చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? అంటే 1 year. షిప్ రాకెట్ ఒకటి, 1 second. Orient షిప్ రాకెట్ రీసెంట్ నిన్న లిస్టింగ్, తర్వాత 1 second. ఓరియంట్ అదేంటి సార్? మూడోది ఓరియంట్ హోటల్స్. హోటల్స్. ఓకే. ఓరియంట్ హోటల్స్ వచ్చేసి 140 ఉంది సార్, 15% పెరిగింది సార్ నిన్న. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు 120 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. మీకు 160, 170 దాకా రావచ్చు. ఆ 170 వచ్చినప్పుడు 173 క్రాస్ అవుతుందా లేదా చూడాలి. అప్పుడు అక్కడ దాకా చూద్దాం. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇది చేసుకో. ఇప్పుడు కొన్న 170 టార్గెట్ పెట్టుకుంటే అక్కడి వరకు ఉండొచ్చు. బజాజ్ హిందుస్థాన్ అంటే షుగర్ కి కొంచెం, ఎందుకంటే సీజనల్ స్టాక్ ఇది. షుగర్ టైంలోనే కొంచెం మూమెంట్స్ వస్తాయి. ఆ టైంలోనే జనరల్ గా, తర్వాత మళ్ళీ మూమెంట్స్ ఉండవు. సో ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం బూస్ట్ ఇచ్చింది, ఆ బూస్ట్ ప్రకారం కొంచెం పెరుగుతున్నాయి. దయచేసి షుగర్ లో ఒక 20 రూపీస్ 40 అంది. మీకు ఏదైనా కొంచెం అప్ ట్రెండే ఉంది, కొంచెం 22 దాకా రావచ్చు. ఇక్కడ నుంచి ఎక్కడైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కానీ రివర్స్ అవుతుంది అనుకుంటే కొంచెం బుక్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎక్కువ పడినివ్వకండి. ఎందుకంటే మళ్ళీ ఆ కెటలిస్ట్ పవర్ అయిపోయినప్పుడు మళ్ళీ సప్రెస్ అయిపోద్ది, కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ మళ్ళీ ఇదే టైంలో మళ్ళీ మూవ్మెంట్ రావు. మళ్ళీ గవర్నమెంట్ బూస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ అవసరార్థం ఆ టైంలోనే ఇస్తారు, తర్వాత మళ్ళీ పట్టించుకోరు ఆ సెక్టార్ని. అది అంత స్తబ్దతగా ఉంటుంది. మెయిన్ అది అంటే సీజనల్ స్టాక్ అనుకోవచ్చు. కెమికల్స్ కానీ షుగర్స్ కానీ ఇదే లెక్క అంటే అదే మెయిన్. అందుకని షిప్ రాకెట్ అన్నారు. షిప్ రాకెట్ మీకు లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. 143 ఉంది మీకు లిస్ట్ అయినా, ఎందుకంటే రీసెంట్ కంపెనీ కాబట్టి అంత డేటా ఉండదు. బట్ లాంగ్ టర్మ్ కి అయితే కొంచెం ఉంచుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ డెఫినెట్ గా ఉంచుకోవచ్చు అండి. ఈ లెవెల్లో కూడా కొనుక్కోవచ్చు. అలాట్మెంట్ అయినా అమ్మాల్సిన పర్లేదు, ప్రాఫిట్ లో ఉంటే మీకు ఇంకా లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ట్రెండింగ్ లోనే ఉంది ప్రస్తుతానికి అయితే. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, జీవీఆర్ గారు అడుగుతున్నారు, గ్రో 198లో ఉన్నాయి, బై చేశాను. అపోలో మైక్రో 410లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? గ్రో 198, అపోలో మైక్రో 410 షార్ట్ టర్మ్ టార్గెట్. అపోలో మైక్రో సిస్టమ్స్ 387 ఉంది సార్. ఇది న్యూట్రల్ ఉంది. ఇది కన్సాలిడేషన్ నడుస్తోంది. మీకు 405 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. లాంగ్ టర్మ్ లో మీకు బాగానే ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. మీకు 405 క్రాస్ అయినప్పుడు ఎంటర్ కావచ్చు. ప్రెసెంట్ అయితే కన్సాలిడేషన్ నడుస్తుంది. డౌన్ సైడ్ రావట్లేదు, అప్ సైడ్ పోవట్లేదు. ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ఏమంటే 405 కూడా అది అప్పుడే అంత త్వరగా రాదండి. ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు తీసుకోండి. గ్రో అన్నారు 194 ఉందండి. ఇది మీకు ఇది 210 అక్కడి నుంచి దాదాపుగా ప్రాఫిట్ బుక్ ఉంది. 189 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అంటే ఆ సేమ్ అక్కడే చాలా కన్సల్టేషన్ తీసుకుందాం అదే రేట్ లో. సో అంతవరకు రావచ్చు. అది కట్ అయితే మటుకు 161 నెక్స్ట్ రేట్ డౌన్ సైడ్, ఎందుకంటే స్టీప్ ఫాల్ ఉంటుంది. అది కట్ అయితే అది అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. సార్ చిట్టూరామ్ గారు అండి, ఇందిరా మెడికో అండ్ టీటీకే హెల్త్ కేర్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? ఇందిరా మెడికో అండ్ టీటీకే హెల్త్ కేర్ సార్ 1099 ఉంది సార్. ఇది 1.3% మైనస్ లో ఉంది. ఇది దాదాపుగా 1157 14th ఆగస్ట్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కొంచెం తగ్గచ్చు. మీకు ఫస్ట్ లెవెల్ అయితే 1059, తర్వాత నెక్స్ట్ 1000. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 1000 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బాగా బ్రేక్అవుట్ 900 దగ్గర బ్రేక్అవుట్ అయింది కాబట్టి రీట్రేస్మెంట్ లో ఉంటుంది. అందులో మనకు తెలిసిందే సిచ్యుయేషన్ కూడా. సో అందుకని ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటారు. అది కొంచెం తగ్గచ్చు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఆ లెవెల్ కట్ అవుతుందా, కట్ అయి 1000కి వస్తుందా, లేదా అక్కడి నుంచి తిరుగుతున్నప్పుడు అప్పుడు మనం మళ్ళీ అక్కడ కూడా కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే మీకు లాంగ్ టర్మ్ కన్సల్టేషన్ తీసుకుంది డౌన్ సైడ్.
ఏదైనా మీకు మంచి బ్రేక్అవుట్ అయిందంటే మీకు 1250 దాకా రావచ్చు. 1250 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అండి. కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్, ప్రొడక్టివ్ డివైజెస్ కదా. టీటీకే హెల్త్ కేర్ ఇప్పుడు ఎవర్ గ్రీన్ కదా. సో డౌట్ లాంగ్ టర్మ్ కి మళ్ళీ వచ్చే ఛాన్స్లే ఉంటాయి. ఎస్ సార్. సార్ స్వర్ణలత గారు అడుగుతున్నారండి, స్టెరిలైట్ టెక్నాలజీ అలాగేంటంటే హుండాయ్ మోటార్ 2080లో అంటే హోల్డ్ చేయాలని హుండాయ్ కోసం అడుగుతున్నారు. అలాగే స్టెరిలైట్ టెక్నాలజీ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? హుండాయ్ వచ్చేసి 2174 అండి, 0.53% మైనస్ ఉంది. మీకు ఇది 2200 నుంచి కొంచెం కన్సల్టేషన్ చూస్తుంది. అంటే 2000 నుంచి 2200 అక్కడ కన్సల్టేషన్. నెక్స్ట్ మీకు 2400. సో నెక్స్ట్ 2600. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఎక్కడ హై నుంచి ఎక్కడి నుంచి పడ్డాము, మనం 28 నుంచి పడ్డాం. 19th సెప్టెంబర్ 25 సెప్టెంబర్ 2025 19th. సో అక్కడి నుంచి పడ్డాం. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, కొంచెం అప్, అక్కడ కన్సల్టేషన్, మళ్ళీ అప్. నెక్స్ట్ టార్గెట్ 24 కన్సల్టేషన్ కావాలి, అక్కడి నుంచి 26. అది ల్యాడర్ లాగా వస్తుంది, గమనించండి. తర్వాత స్టెరిలైట్ టెక్నాలజీస్ 621, 3.8% మైనస్ లో ఉందండి. మీకు ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ అవ్వచ్చు. సో 3 times, ఇది 3rd time అదే లెవెల్ టచ్ అయ్యి దాదాపుగా మీకు కనీసం 654 అంటే 650 రేంజ్ అక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అవుతుంది. 595 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం చూడండి. యావరేజ్ చేయడానికైనా ఫ్రెష్ ఎంట్రీ అయినా కొంచెం ఆగండి. ఎస్ సార్. సార్ కాలర్స్ అండి, రమణ గారు వైజాగ్ నుండి. రమణ గారు నమస్కారం. రమణ గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 140 షేర్స్ ఉన్నాయండి. ఎంతలో? 728 రూపీస్ లో పర్చేజ్ చేసామండి. ఓకే. సో దాని విలువలు ఎలా ఉంటాయని కొద్దిగా చెప్తారేమో అని. లాంగ్ టర్మ్ కి బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఇంకా కొంచెం తగ్గచ్చు. 700 దాకా అనుకుంటున్నాం. అంటే రావచ్చు రాకపోవచ్చు, ప్రాబిలిటీ 700 ఉన్నాయి. డౌన్ ట్రెండే ఉంది. సో మీకు లాంగ్ టర్మ్ ఓకే. మీరు లాంగ్ టర్మ్ అనుకుంటూ ఏదన్నా మార్కెట్ కనుక ఈ ట్రంప్ డాన్సులు తగ్గి మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చాడు అనుకోండి. సో సెప్టెంబర్ లో వాళ్ళు ఏం మొట్టిగా వేసారు అనుకోండి అక్కడ. సో డెఫినెట్ గా కొంచెం స్థిరత్వం వచ్చింది అనుకోండి, టెంపర్నెస్ లేకుండా, అప్పుడు కొంచెం మార్కెట్ కూడా మనకి క్రూడ్ తగ్గుద్ది. క్రూడ్ తగ్గినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ లైన్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ ఉంటాయి. అప్పుడు హెచ్డిఎఫ్సి 1050 దాకా రావచ్చు. నా లెక్కలో 1050 వరకు, మినిమం 1050 వరకు రావాలి అక్కడి నుంచి. ఎందుకంటే అండర్ వాల్యూ దానికంటే కింద ఉంటాయి. సో అంతకంటే పెరగాలి అంటే మీకు 1050 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంతవరకు హోల్డ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా 63,500 టార్గెట్, అక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు. అక్కడ ఆ లెవెల్ రీచ్ అయినప్పుడు డెఫినెట్ గా అక్కడ అమ్ముకోవచ్చు. ఎస్ సార్. సార్ మరొక కాల్ అండి, శ్రీకాంత్ గారు కరీంనగర్ అండి. సార్ నమస్కారం. సార్ హలో 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 సార్, కట్ అయినట్టు కాల్ కట్ అయినట్టుందండి. సార్ ప్రభు గారు, సో చాట్ బాక్స్ తీసుకుందాం ప్రభు గారు. సో స్వర్ణలత గారు ఆల్రెడీ మనం మాట్లాడాం సార్. సార్ శ్రావణి గారు, తొగుడు శ్రావణి గారు అడుగుతున్నారు, మర్క్సన్ ఫార్మా టార్గెట్ ప్రైస్ చెప్పమంటున్నారు. మార్క్స్ 1 సెకండ్. Yes, sir. ఫార్మా సెక్టర్ మంచిగానే ఉంది. 327 ఉందండి, ఇది న్యూట్రల్ ఉంది. మార్క్సన్స్ కూడా మంచి కంపెనీ. 260 దగ్గర బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కన్సిస్టెంట్ గా అప్, కొంచెం అక్కడ కూడా డౌన్ అవ్వట్లేదు, కన్సల్టేషన్ ఉంది. ఫార్మా కూడా మిగతా సెక్టర్ పడ్డప్పుడు ఇది పడలేదు, 4% పడింది. మిగతా అన్ని బాగా పడ్డప్పుడు కూడా. సో ట్రెండింగ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. 380 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. సార్ ఎన్హెచ్పిసి ఫ్రెష్ ప్రైస్ చెప్తారా, బయింగ్ ప్రైస్ చెప్తారా ఫ్రెష్ ఎంట్రీకి అంటున్నారు. ఎన్హెచ్పిసి వచ్చేసి 76 ఉందండి, 0.73% మైనస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది ప్రెసిడెంట్. అయితే ఆగండి, కొంచెం 73, 72 ఆ రేంజ్ వరకు రావచ్చు. 74 అక్కడ కూడా ఆగేటట్టు కనపడలా. 73, 72 అండి, అంతవరకు రావచ్చు. ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి. ఎస్ సార్. సార్ ప్రసన్న గారు అడుగుతున్నారండి, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, కో4జీ ఫ్రెష్ ఎంట్రీ కోసం అని చెప్పి స్టాక్స్ చెప్తారా, ఏంటి పొజిషన్ సజెస్ట్ చేయండి అంటున్నారు. హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ అన్ని మూడు, టీసీఎస్ అన్ని ఐటీ అడిగారు సార్. ఓకే. కోఫోర్జ్ వచ్చేసి మీకు 1813 ఉంది సార్. ఇది 2.26% ప్లస్ లో ఉంది. మీకు ట్రెండింగ్ లోనే ఉంది. 1900 అంటే 1905 క్రాస్ అయితే 2000 దాకా ఉంది. సో ట్రెండింగ్ అప్ లోనే ఉంది.
సో మీకు 1500 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి ఇంకా క్వశ్చన్ ఉంది దాంట్లో, అంతవరకు వెళ్ళొచ్చు. 1910, 1950 అది క్రాస్ అయితే 2000 అంతవరకు ఉందన్నమాట. వెయిట్ చేయొచ్చు అక్కడ వరకు. హెచ్సిఎల్ టెక్ అన్నారు 1325 అయింది, 2% నిన్న ఐటీ కొంచెం పెరిగింది కదా, సో కొంచెం ఇదైంది ఇది కూడా. సో 1200 దగ్గరే బ్రేక్అవుట్ అయ్యి అప్పర్ సైడ్ తీసుకుంటుంది, 1350 దాకా వచ్చి మళ్ళీ డౌన్. సో ఎక్కువ డౌన్ అవ్వట్లేదు. సో ఆల్రెడీ ముందు అవ్వాల్సింది అయిపోయింది కాబట్టి టెక్ షేర్ చిన్న చిన్నగా పెరగాలి ఈ లెక్కన. హెచ్సిఎల్ టెక్ సెకండ్ తరం వచ్చింది, నాడర్ యొక్క సెకండ్ తరం వచ్చింది. అక్కడ మేజర్ క్రూ వాళ్ళతో ఇప్పుడున్న వాళ్ళ డాటర్, సన్స్ లేరనుకుంటా, డాటర్ అండ్ సంథింగ్ వాళ్ళకి కొంచెం ఇది ఉన్నాయి, ఆమె చేసే అన్ని వాళ్ళకి నచ్చట్లేదని కొంచెం తెలిసింది, అందుకనే కొంచెం ఇది ఉంది, లేకపోతే ఈ పాటికే పెరగాలి. సో బ్రేక్అవుట్ అయింది, కొంచెం మూవ్మెంట్ తక్కువ ఉంది. ఏదైనా మీకు 1600, 1700 దాకా రావాలి. సో అవన్నీ సాల్వ్ అయినప్పుడు ఆమె మీద సదాభిప్రాయం మంచిగా, ఓకే అమ్మాయి బాగా చేస్తుంది అనిపిస్తున్నప్పుడు బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ వస్తే కదా మనం కంపెనీ కూడా ముందుకెళ్ళేది. ఇన్ఫోసిస్ వచ్చేసి 1120 ఉందండి, 0.43% న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం కొనొచ్చు, ఈ ఫ్రెష్ బయింగ్ అయినా ఈ లెవెల్లో కొనొచ్చు అండి ఇన్ఫోసిస్. ఓకే, గుడ్. ఓకే సార్, రైట్ సార్. సార్ కాలర్స్ అండి, హారిక గారు ఏలూరు నుండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ మ్యామ్, చెప్పండి సార్. ఇది ఫిజికల్ సిల్వర్ గురించి చేశాను సార్. ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం పెరుగుతుంది కదా, హోల్డ్ చేసుకోవచ్చా? ఫిజికల్ గా కొన్నాను సార్, స్టాక్ కాదు. ఓకే, మీరు చెప్తారండి సార్. అంటే ఎంత పెడదాం అనుకుంటున్నారు? కొన్నారండి, హోల్డ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఉండండి, తీసుకున్నాము. ఎంత పెట్టారు పోనీ? ఇంట్లోనే ఉన్నది. ఎంత ఎంత ఇన్వెస్ట్ చేశారమ్మా? 247 ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. ఓకే, కానీ ఎంత అంటే ఒక 5 లక్షలు చేశారా, 2 లక్షలు చేశారా అట్లా చెప్తే దాని ప్రకారం సార్ సలహా ఇస్తారు. తీసుకున్నాండి, 6 kgs. 6 kgs తీసుకున్నారండి. ఓకే, మరి 6 kgs అంటే టైం ఇవ్వండి, దానికి లాంగ్ టర్మ్ కి ఇవ్వండి. మళ్ళీ మీకు లాంగ్ టర్మ్ లో మంచి రేటే వస్తుంది. సో టైం అడగద్దు, బట్ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతున్నంత కాలం, సిల్వర్ కి ఆల్టర్నేట్ రానంత కాలం ఆ సిల్వర్ కి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ అసలు ఇంకా స్టార్టే కాలేదు. అది స్టార్ట్ అయితే సిల్వర్ భయంకరంగా అవసరం ఉంటుంది. 5 లక్షలు ఏంటి, అంతకు మించి పోవచ్చు. బట్ మీరు బ్రాడర్ వ్యూ పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి, నో డౌట్. ఆల్టర్నేట్ వచ్చింది సిల్వర్ కి, దానికంటే ఇది తక్కువ, ఇది కొనుక్కోండి అనే దాకా సిల్వర్ కి వెనుదిరిగేది లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే అగ్రెసివ్ మెటల్, అది పడినప్పుడు అట్లానే పడుతుంది, పెరిగినప్పుడు అట్లా పెరుగుద్ది. పెరిగేదాకా మనకి పేషెన్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఎస్ సార్. సార్ రమేష్ గారు అండి, మడకసేరు నుండి. సార్ నమస్కారం రమేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 2 స్టాక్లు ఉన్నాయి సార్. సార్ ఒకటి మదర్సన్స్ ఉన్నాయి, సోనా BMW, రెంట్లో ఒకటి తీసుకోవాలి లాంగ్ టర్మ్. రెండింటిలో ఒకటి తీసుకోవాలా, 2 తీసుకున్నారా సార్? రెంట్లో ఒకటి తీసుకోవాలా, మళ్ళీ టీవీఎస్ ఏతర్ ఎనర్జీ, ఈ రెంట్లో ఒకటి సార్. టీవీఎస్ ఏతర్ లాంగ్ టర్మ్ కి ఈ రెండింటిలో ఒకటి. ఈ సోమవర్ధన్, సోనా BMW రెండింటిలో ఒకటి. ఏతర్ ఎనర్జీ లాంగ్ టర్మ్ కనుక పెట్టుకోండి, లాంగ్ టర్మ్ అయితే అది తీసుకోండి సార్. ఇక్కడ సోనా BMW ప్రిసిషన్ ఫోర్జింగ్ ఉంది, 824 ఉంది. ఇది దాదాపుగా 650 దగ్గరే బ్రేక్అవుట్ అయింది, 850 దాకా రావచ్చు అనుకున్నాం, అది దగ్గరికి వస్తుంది. సోనా BMW అంటే బాగా ట్రెండ్ అప్ లోనే ఉంది బాగా. సంవర్ధన 170 అంటే ఇది కొంచెం మూవ్మెంట్ లేదు, ఇది 150 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి 170 దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటుంది. సో ఇది అంతకు ముందు మంచి లాస్ట్ 3 years బ్యాక్ బాగా ఇదైంది, తర్వాత చిన్న చిన్నగా ఇది కన్సల్టేషన్ తీసుకొని మీకు సోనా BMW ఒక రకంగా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇది సంవర్ధన పెరుగుద్ది కానీ టైం పడుతుంది. అక్కడ మీకు ఈథర్ ఎనర్జీ తీసుకోండి, అది మీకు లాంగ్ టర్మ్ కి అయితే ఈథర్ ఎనర్జీ బెస్ట్, మంచి రిటర్న్స్ వస్తాయి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, అడపా శ్రీనివాసరావు గారు అండి. KMC SHIL అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? హ్యాపీయెస్ట్ మైండ్స్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చేసి 410 ఉందండి, 2.27% మైనస్ లో ఉంది. ఇది కొంచెం 4 అంటే 420 1 సెకండ్ 426 17th ఆగస్ట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఫ్రెష్ ఎంట్రీ అయితే కొంచెం ఆగండి సార్, డౌన్ అవుతుంది. KMC స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నారు 137 ఉంది, 3.5% మైనస్ లో ఉంది. ఇది కూడా అంతే, 115 దగ్గర మూవ్మెంట్ వచ్చింది, అక్కడి నుంచి మీకు 121 దగ్గర బ్రేక్అవుట్ అయింది, 141 దాకా వచ్చి కొంచెం ప్రాఫిట్ బుక్ లో ఉంది. 130 దాకా డౌన్ రావచ్చు. సో డౌన్ సైడ్ 130 దాకా కొంచెం అవకాశాలు ఉన్నాయి, సపోర్ట్ లెవెల్ అంతవరకు చూడండి.
ఆ లెవెల్ వచ్చినప్పుడు చూద్దాం తిరుగుతుందా ఇంకా డౌన్ అవుతుందా అనేది. డౌన్ అయితే మళ్ళీ 150. ఎస్ సార్. సో సరే అండి, శంకర్ గారండి, గుడ్ మార్నింగ్. ఓరియంట్ హోటల్ అండ్ హిందుస్థాన్ షుగర్ ప్రజెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? షుగర్ మనం ఇందాక అనుకున్నాం సీజనల్ స్టాక్. ఇప్పుడు ఎందుకంటే పొజిషనల్ వద్దు, స్వింగ్ ట్రేడ్ లో చూసుకోండి. ఎందుకంటే బూస్ట్ ఇచ్చింది గవర్నమెంట్ కొంచెం, అందుకని షుగర్లు కొంచెం పెరుగుతున్నాయి. అవి చాలా తక్కువలో ఉంటాయి. వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం మూవ్మెంట్ వస్తాయి, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ యథా ప్లేస్ వచ్చి అక్కడే ఉంటాయి. మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి షుగర్ స్టాక్స్. అందుకనే కొంచెం ఇదండి, ఎందుకంటే షుగర్లకు మనం ఎంత షుగర్ కి అంత దూరం ఉంటే మంచిదని నా ఉద్దేశం. మామూలుగా మనకు కూడా అంతే కదా, షుగర్లు వస్తుంటాయి ఎక్కువ. సో ఆ లెక్కన చూసిన. సో ఓరియంటల్ హోటల్స్ 140 ఉందండి, 15% పెరిగింది నిన్న. మీకు 150 దాకా రావచ్చు అక్కడ వరకు. ఆల్రెడీ ఉంటే అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు లేదు, ఇప్పుడు కొనుక్కున్న 151 క్రాస్ అయిందంటే మళ్ళీ అక్కడ మనకి అక్కడ లెవెల్స్ మారిపోతాయి మళ్ళీ. సో ఆ 150 వరకు చూడండి. ఎస్ సార్. సార్ లాస్ట్ అండి, జగన్ రెడ్డి గారు అడిగారు, మార్పన్ ల్యాబొరేటరీస్ వెల్స్టన్ లివింగ్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? మార్పన్ ల్యాబొరేటరీస్ వచ్చేసి మీకు 88 ఉందండి, న్యూట్రల్ ఉంది. ఇది మీకు ఇదివరకు మనం 70 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు 90 దాకా వస్తుంది అనుకున్నాం. కరెక్ట్ గా 90 దగ్గరికి వచ్చి రీట్రేస్మెంట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం డౌన్ అవుతుందా, కన్సల్టేషన్ అవుతుందా అదే 1-2 డేస్ చూడాలి. సో ఇప్పుడు వద్దండి, కొంచెం ఆగండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వెల్సన్ లివింగ్ ఫ్రెష్, వెల్స్పన్ లివింగ్. ఓకే, ఇది 181 ఉంది సార్. ఇది 1.94% ప్లస్ లో ఉంది. ఇది ట్రెండింగ్ లో ఉంది. 190 అనుకున్నాం అంటే 180 దాకా వచ్చింది. మనం లాస్ట్ వీడియోలు చూస్తే ఎవరికైనా 160 దగ్గర బ్రేక్అవుట్ అయింది, 190 దాకా రావచ్చు. సో రీచింగ్ దట్ 190 అంతవరకు వచ్చినప్పుడు చూద్దాం. 193 మళ్ళీ క్రాస్ అవుతుందా, సార్ డౌన్ అవుతుందా, అక్కడ కన్సల్టేషన్ 190 to 193 కన్సల్టేషన్ జరుగుతుందా, లేకపోతే బ్రేక్ డౌన్ అవుతుందా చూడాలి. సో ఆ లెవెల్ చూసినప్పుడు మనకు తెలుస్తుందండి. 190 అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.